సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ గెలిస్తే తమ ఊరిని తెలంగాణకు రోల్ మోడల్గా మారుస్తానని హామీ ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెళ్లగడ్డ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా లావుడ్య రవీందర్ బరిలో ఉన్నారు. హైదరాబాద్లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నారు. అప్పుడప్పుడు ఊరికి వస్తూ పోతూ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు గుర్తించానని తెలిపారు. 2-3 ఏళ్లుగా తన సొంత ఖర్చుతోనే కొన్ని అభివృద్ధి పనులు చేయించానని రవీందర్ చెబుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. సర్పంచ్గా గెలిస్తే చేయాల్సిన అభివృద్ధి పనుల మేనిఫెస్టో కూడా రవీందర్ రెడీ చేశారు. జిల్లెళ్లగడ్డ గ్రామాన్ని తెలంగాణకే ఓ రోల్ మోడల్గా మారుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే కలెక్టర్లు, మంత్రులతో మాట్లాడతానని ఆయన చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టి నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసిన తర్వాత 6 మంత్స్లో నాకు ఫస్ట్ ఒక 10 మంది కస్టమర్స్, అలా నా కంపెనీ గ్రోత్ అయ్యి మంచి బిజినెస్ చేసి అంటే కొంచెం మంచిగానే నాకు కావాల్సినంత అమౌంట్ నాకు వచ్చేసింది. అంటే నాకు మరీ డబ్బుల మీద అంత ఆశ లేదు, బట్ మనకు బతకడానికి డబ్బులు కావాలి కాబట్టి నా కంపెనీ కూడా బాగానే సక్సెస్ అయింది. ఇంకొకటి ఏంటంటే అందరూ అడుగుతున్నారు, మరి నీ కంపెనీ హైదరాబాద్లో ఉంది, మరి ఇక్కడ వచ్చి ఎలా ఉంటాయని. సో నాకేంటంటే జిల్లెళ్లగడ్డ నుండి హైదరాబాద్ 2 గంటల ప్రయాణం మాత్రమే. సో ఆల్రెడీ నేను వారానికి 2-3 సార్లు వస్తున్నాను. అవసరమైతే ఇక్కడ వారానికి ఒకరోజు పోయి ఆ జిల్లెళ్లగడ్డ గ్రామాన్ని గట్టిగా డెవలప్ చేసి ఒక తెలంగాణ మ్యాప్లోని జిల్లెళ్లగడ్డ గ్రామం అనే ఒక రోల్ మోడల్గా ఉండాలి. సో దానికి ఎలా చేయాలి, ఎలా కృషి చేయాలి, అవసరమైతే కలెక్టర్లతో కానీ, మంత్రులతో కానీ, ఎమ్మెల్యేతో కూడా నేను మాట్లాడి నాకు ఇంకో ప్రాబ్లం ఉంది, దీనికి ఇది సొల్యూషన్, నాకు ఇంత బడ్జెట్ కావాలి అని చెప్పి నేను ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ ఎలా అయినా కానీ నేను ప్రజెంటేషన్ ఇచ్చి మరి అంటే ప్రొఫెషనల్గా ప్రజెంటేషన్ ఇచ్చి మరి కూడా నేను ఫండ్స్ తీసుకొచ్చేసి ఆ గ్రామాన్ని డెవలప్ చేసే అంత టాలెంట్ ఉంది. కాబట్టి ఒకవేళ కనుక నాకు మా గ్రామ ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారనుకోండి, మా గ్రామ రూపురేఖలు మార్చి 5 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ఎలా ఉంది గ్రామం, 5 సంవత్సరాలు ఎలా ఉంది కూడా నేను తీర్చిదిద్దుతానని మా గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను.